హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మనం వాట్సాప్ చాటింగ్ ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో ఓపెన్ చేసినా సరే, లేకపోతే ఏదైనా బస్సులో ఓపెన్ చేసినా సరే, లేకపోతే ఆఫీస్లో ఓపెన్ చేసినా సరే, ఎక్కడ ఓపెన్ చేసినా సరే మన పర్సనల్ చాటింగ్ కానీ లేకపోతే పర్సనల్ ఫోన్ కాల్స్ కానీ ఏవైనా ఓపెన్ చేసినప్పుడు వేరే వాళ్ళు చూస్తారని చెప్పేసి మనకు చాలా భయం అయితే అవుతుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళు చూసిర్రు అనుకోండి, మన సీక్రెట్స్ అన్ని వాళ్ళకి తెలిసిపోతే, అంతేకాకుండా వాళ్ళు ఏదో రకంగా మనల్ని చూస్తారు. కాబట్టి మీరు ఎవరితో చాటింగ్ చేస్తారు ఏం కథ, అంతేకాకుండా ఫొటోస్ కింద జూన్నీకి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి సో మీరు ఎక్కడున్నా సరే, మీ పక్క పంట ఎవరున్నా సరే, వాళ్ళకు మీ ఫోన్ స్క్రీన్ అనేది కనబడకుండానైతే ఇవ్వచ్చు అనమాట. సో దాని గురించి ఒక సింపుల్ ట్రిక్ అయితే అప్లై చేయాలి. దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా, క్లియర్గా, డీటెయిల్గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, దీని గురించి మనం ఏం చేసుకోవాలి అంటే, మన ప్లే స్టోర్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అవును ఫ్రెండ్స్, ఇది చాలా మందికి ఓన్లీకి సామ్సంగ్ ఫోన్లలోనే ఉంటుంది. అది పెద్ద పెద్ద ఫోన్లు కాబట్టి మనకు అంతగానం బడ్జెట్ ఉండదు ఎట్లాగో. కాబట్టి సో సింపుల్గా మనం ఒక యాప్ అయితే కంపల్సరీగా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. చాలా మంది ఫోన్లలో ఈ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మెయిన్గా సామ్సంగ్ గెలాక్సీ ఏవైతే పెద్ద పెద్దవి ఉంటాయో ఆ ఫోన్లోనే ఉంటాయి అన్నమాట, దాంట్లో కూడా. సో ఈ ఆప్షన్ అనేది కంపల్సరీగా అందరికైతే ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనం ఒక చిన్న అప్లికేషన్ అని చెప్పినా కదా, దాని గురించి మనం ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ అయితే ఆన్ చేయాలి. నెట్ ఆన్ చేయలే. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే సర్చ్ బార్ అనేది కనబడుతుంది కదా కింద, దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పైన కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా సెర్చ్ చేయాల్సి ఉంటుంది అంటే TILT అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేసి GUARD గాడ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే సెర్చ్ చేయాలన్నమాట. క్లియర్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఈ విధంగా టైప్ చేసిన తర్వాత దీన్ని అయితే మీరు సెర్చ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్లో ఉంది కదా, టిల్ట్ గాడ్ హైడ్ యువర్ స్క్రీన్ అని చెప్పేసి ఈ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలన్నమాట. చాలా చిన్న అప్లికేషన్. ఇక్కడ మీరు చూసినట్టయితే 4.2 MB మాత్రమే ఉందన్నమాట. దీన్ని మనం ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ విధంగా వర్కౌట్ అయితే ఏం కథ అని చెప్పేసి చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. ఇది ఇన్స్టాల్ అయ్యే లోపు ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరైతే ఎటువంటి ట్రిక్ అనేది మిస్ కాకుండా అయితే చూడొచ్చు అనమాట. ఓవరాల్ గా మన అప్లికేషన్ వచ్చేసి ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తారు కదా ఓపెన్ అని చెప్పేసి, దాన్ని అయితే మనం ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది అనమాట. చిన్న చిన్న పర్మిషన్స్ అనేవి అడుగుతుంది, కంపల్సరీగా వాటిని అయితే ఇవ్వాలి. ఇక్కడ స్టార్ట్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే అడుగుతుంది అనమాట. ఓకే అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, దీని మీద అయితే ప్రెస్ చేయాలన్నమాట. ఈ పర్మిషన్ ఎందుకు గురించి అడుగుతుంది అంటే, మనం రకరకాల యాప్స్ అనేవి ఓపెన్ చేస్తుంటాం కదా. ఫర్ సపోజ్ వాట్సాప్ అనుకోండి, ఆ యాప్ మీద ఈ వర్కౌట్ అనేది కావాలి కాబట్టి ఈ పర్మిషన్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా గాట్ ఇట్ అని చెప్పేసి ఉంది కదా బ్లూ కలర్ లో, దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ అప్లికేషన్ వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. దాని గురించి ఇక్కడ మీరు ప్రూఫ్ గా ఇక్కడ చూడొచ్చు. ఈ బటన్ ఉంది కదా, షేక్ అవుతుంది కిందికి మీదికి. నేను అంటున్నది ఇదే అన్నమాట. ఆ బటన్ వచ్చేసి ఇదే విధంగా మనకు ఏదైతే పెద్ద పెద్ద ఫోన్లు ఉంటాయో, సామ్సంగ్ గెలాక్సీ కానీ ఆ విధంగా ఆ ఫోన్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద లక్షణాలు, దాంట్లో కూడా ఇదే ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం స్క్రీన్ అయితే ఎలా ఆఫ్ చేయాలి అంటే, ఇక్కడ మీరు కనబడుతుంది కదా ఈ బటన్, ఐ బటన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మొత్తం మనకు బ్లాక్ స్క్రీన్ అయితే అయిపోయింది. మళ్ళీ స్క్రీన్ మీద టచ్ చేస్తే ఈ విధంగానైతే మొత్తం బ్లాక్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే, సింపుల్గా స్క్రీన్ మీద ఒక ట్యాప్ చేసిరు అనుకోండి, ఆ బటన్ అయితే కనబడుతుంది కదా వైట్, మీకు అదే ఐ బటన్ మీద మళ్ళీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగానైతే ఈ వర్క్ అయితే కావడం జరుగుతుంది. అంతేకాకుండా దాని పక్క పొంటే ఈ విధంగా ఉంది రొటేట్ ఆప్షన్, ఐ బటన్ పక్క పొంటి, దీన్ని అయితే మనం ఆన్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఆన్ చేసుకుంటే ఏమవుతుంది, మనం ఆటోమేటిక్గా ఇట్లా సైడ్కి అన్నాం అనుకోండి, మన స్క్రీన్ అయితే ఆఫ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. మీరు ఈ బటన్ వత్తితేనే మనకు ఆటోమేటిక్గా మళ్ళీ ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది వర్క్ అయితే కావడం జరుగుతుంది అనమాట. సింపుల్గా నీట్గా యాడ్లు లేకుండానైతే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈజీగానైతే వర్క్ అవుతుంది, ఎటువంటి ల్యాగ్ లేకుండా. ఒకవేళ ఇది మీరు చేసుకున్నారు, వర్క్ అయితే అయిపోయింది అనుకున్నారు అనుకోండి, దీన్ని స్టాప్ చేయాలంటే సింపుల్గా ఇది ఓపెన్ చేయండి. మళ్ళీ యాప్ అనేది ఇక్కడ స్టాప్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీకు కావాల్సి వస్తుందో, మీరు బస్సులో ఉన్నప్పుడు లేకపోతే చెప్పినగా పక్కపొంటి ఎవరైనా ఉన్నప్పుడు ఈ విధంగానైతే మీరు స్టార్ట్ చేసుకొని సింపుల్గానైతే దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో వచ్చేసి నచ్చినట్టయితే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తాయి కాబట్టి ఎంతో కొంత మీరు నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.